రోజుకి ఎన్ని కేజీలు తీస్తారు మామూలుగా? ఒక్క రోజు అని ఏం లేదు మేడం, ఆర్డర్ మంచిగా అమ్మితేనేమో రేట్ వస్తే ఎక్కువ తీస్తాం. మామూలుగా 10 రూపాయలు 8 రూపాయలు పోతుంది, ఇప్పుడు 5 రూపాయల నుంచి 10 రూపాయలు పోతుంది. తీయాలనుకుంటే 1-4 తీసేయగలుగుతాం. కానీ ఏంటంటే తక్కువ పోతే అమ్ముతా అని కొంచెం పంపిస్తాం అన్నట్టు. మంచిగా రేటు 150-200 అమ్మింది అనుకో, మొత్తం ఒక 4 రోజుల్లో ఎక్రేషన్ అయిపోతుంది. అంటే రేట్ని బట్టి మీరు ఇక్కడ కోయడాన్ని చేస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇద్దరం చేసినా కానీ ఒక 10 సంచులు చేస్తాం. 4 పెడితే 50 సంచులు అవుతుంది. కానీ 200 అమ్మితే బెనిఫిట్. అదే అక్కడ రేట్ ఉంటే మీరు కోస్తారు, లేకపోతే ఆపుతారు. ఒక ఎకరానికి ఎంత పడుతుంది, ఎంత వస్తుంది, ఎన్ని కిలోలు వస్తాయి చెప్పని రాదు, సైజు బట్టి వెళ్తే 100 వాళ్ళకి వెళ్తుంది. వెళ్ళకుంటే ఏంటంటే మామూలు చిన్న సైజు ఉంటే 70-80 వాళ్ళ వెళ్తుంది. ఒక పళ్ళు అంటే 100 కిలోలు అంటే క్వింటా, ఒక క్వింటాల్. అయితే మార్కెటింగ్ చేస్తానంటున్నారు కదా, ఎక్కడెక్కడ వేస్తారు మీరు, ఎక్కడ మార్కెట్స్లో వేస్తారు? బోయినపల్లికి పంపిస్తాం, గుడిమల్కాపూర్ పంపిస్తాం. ఇందాక మీరు అన్నారు రేటు 8 నుంచి 10 రూపాయల వరకే వస్తుంది అని అన్నారు కదా, అయితే ఏ సీజనల్గా చూసుకుంటే ఏ సీజన్లో ఎక్కువ రేటు ఉంటుంది? ఇది నవంబర్-డిసెంబర్లో రేట్ ఉంటుంది. నవంబర్-డిసెంబర్లో. కానీ ఆ టైంలో వానకాలంలో అతకది, వర్షానికి ఎర్రగా అయ్యి ఖరాబ్ అవుతుంది. అట్లానే ఏప్రిల్-మేలో అతికితేనేమో జూన్-జూలైలో వస్తుంది కాబట్టి రేట్ ఉంటుంది. ఆ టైంలో ఎండకు అతకది. ఎట్లా చూసినా ఇది శీతాకాలం పంట లెక్కనే, అందుకే 8 రూపాయలు 10 రూపాయలు, ఇప్పుడు నుంచి 5 రూపాయల నుంచి 10 రూపాయలు పోతుంది. మంచి హై క్లాస్ అంటే 3000-4000 అమ్మింది, అమ్మే టైంలో అమ్మింది. ఇప్పుడైతే లేదు, రేట్ లేదు. అయితే మీరు ఇంతవరకు ఇప్పటివరకు అమ్మిన దాంట్లో హైయెస్ట్ రేట్ ఏంటి, లోయెస్ట్ రేట్ ఏంటి? హైయెస్ట్ అంటే 300-200 గిట పోయింది, 200-300 దాకా పోయింది. ఇప్పుడైతే లోయెస్ట్ అంటే గుత్త గిట పోయింది. గుత్త అంటే సంచి 200-300 ఇట్లా సంచి సహా ఇచ్చేసాడు. సంచి ఇంత అనేసి ఇచ్చేసుకోవడం అట్లా విధంగా అయింది. ఓనర్ అమ్మలేదు, అమ్మ గిట పోతుంది. సీజన్ లేక, గిరాక్ లేక ఎక్కువ వచ్చేసి మాల్ ఎక్కువ వచ్చి గిరాక్ ఉంటుంది, కానీ గుత్తలు పోతాయి అన్నట్టు. 300-400 సంచి గిట పోతుంది. అంటే గుత్త లెక్క 3 రూపాయల కిలో, అట్లా నష్టమే.